తెలంగాణ రాజకీయాలు మళ్లీ హీటెక్కే దశకు చేరుకున్నాయి. బీజేపీలో అంతర్గత ఘర్షణలు ఒకవైపు ఉంటే బీఆర్ఎస్ నేతల ఆరోపణలు మరోవైపు వాతావరణాన్ని మరింత ఉద్వేగభరితంగా మార్చుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్పై చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. బీజేపీ నేతలైన బండి సంజయ్ మరియు ఈటెల మధ్య కొంతకాలంగా తలెత్తిన విభేదాలు ఇప్పుడు స్పష్టంగా బయటపడుతున్నాయి. ఇద్దరూ పరస్పరంగా విమర్శలు చేసుకుంటూ గోప్యంగా ఉన్న ఆధిపత్య పోరు బయటపడుతోంది. బండి సంజయ్ పార్టీ ఏకతాటిపై ఉండాలని పిలుపునిచ్చినా ఈటెల మాత్రం తనదైన శైలిలో గట్టిగా స్పందించారు. ఈ పరిస్థితిలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని తెరపైకి తెచ్చాయి. ఈటెల సీఎం కుర్చీ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రహస్య చర్చలు జరిపారన్నది ఆయన ప్రధాన ఆరోపణ. కేవలం అధికారాన్ని కోరినందుకే ఈటెల పార్టీ నుంచి వెళ్లిపోయారనే విమర్శలతో పాటు అవినీతి కారణంగానే ఆయనను బీఆర్ఎస్ నుంచి తప్పించారన్నారు. కేసీఆర్ ఇచ్చిన నమ్మకాన్ని ఈటెల గాలికి వదిలేశారని ఆయన ఆరోపించారు. 2021లో భూ వివాదాల కారణంగా ఈటెల బీఆర్ఎస్ కి గుడ్ బై చెబుతూ బీజేపీలోకి చేరిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయనపై వచ్చిన ఆరోపణలే ఈ పరిణామానికి దారితీసినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు అదే అంశాన్ని కౌశిక్ రెడ్డి మళ్లీ ప్రస్తావించడం వెనక రాజకీయ వ్యూహమే ఉందా లేదా వ్యక్తిగత స్థాయిలో ప్రతీకారం అనే చర్చ మొదలైంది. ఈ ఆరోపణలతో ఈటెల పార్టీలో తీసుకున్న మద్దతు దెబ్బతింటుందా అనే సందేహం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బీజేపీలో వర్గపోరు బయటపడిన సమయంలో ఈ ఆరోపణలు ఆయన మరింత ఒత్తిడిలోకి నెట్టే అవకాశం ఉంది. ఆయనపై వ్యతిరేకంగా ఉన్న వర్గాలు దీన్ని ఆయుధంగా మలుచుకునే అవకాశం ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలకు ప్రామాణిక ఆధారాలు లేకపోయినా ఇవి ప్రజల మదిలో ఎంతవరకు ప్రభావం చూపుతాయన్నది వేచి చూడాల్సిన విషయం. ఈటెలపై వచ్చిన విమర్శలు ఆయనకు రాజకీయంగా కొత్త అడ్డంకులను తెస్తాయా లేక ప్రజా సంబంధాల పరంగా ఆయనకు మళ్లీ కొత్త అవకాశం దక్కుతుందా అన్నది సమయం తేల్చాల్సిన విషయం. తెలంగాణ రాజకీయాల్లో ఈటెల చుట్టూ మళ్లీ వివాదాలు పెరిగాయి. ఆయన భవిష్యత్తు దిశ ఏ విధంగా ఉంటుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.